అప్పుడెప్పుడో చూసారా పాలైబాబుని సంవత్సరం క్రితట నా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడెక్కడికో వెళ్ళి చూసాను. భగవంత్ కేసరి భగవత్ కేసరి కరెక్ట్. పొద్దున్నే 4 లేపు తీసుకెళ్ళాడు. సంవత్సరం అవుతుంది. ఈసారి పండగకు వస్తున్నాడు పెద్ద మనిషి. టికెట్లు ఎలాగో కొనుక్కున్నాం. టికెట్లు కష్టపడి దొరికినాయి రాజా. కొనుక్కోవడం కాదు అది. ఆ హైప్ కి మామూలుగా లేదు వచ్చేది hype hype. మాత్రము. బాలయ్య బాబు అంటేనే హైప్ అయ్యా. హైప్ లేకుండా బాలయ్య బాబు రాదు. రాలేదు కూడా, ఆ చూడలేము కూడా. హైప్ లేకపోతే బాలయ్య బాబు సినిమా అస్సలు చూడలేము. బాలయ్య బాబు అంటేనే చిన్న చిత్తగా సినిమా అనుకున్నావేంది బాలయ్య బాబు సినిమా. జై బాలయ్య. అలా స్టార్ట్ అవుద్ది సినిమా అసలు. అది కంపేర్ టు హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ దిస్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్ లో. అది కాదు నా వంశీ గారు చెప్తున్నాడు 20 నిమిషాలు పేపర్లు చంపాలంట. పొద్దున్నే ఈయన న్యూస్ పేపర్ కూడా తీసుకెళ్ళాలి థియేటర్ లోకి. అది ఎలా చేస్తాడో లేడు అని భయం వేస్తుంది. ఎవరు బాబయ్య? కాదు, వినాయక థియేటర్. ఏమి ఏంది పొద్దున్నే న్యూస్ పేపర్ చెప్పడానికి తీసుకెళ్తే ఊరుకుంటాడా? తర్వాత వాడేగా క్లీన్ చేయాల్సింది. వదులుతారు అక్కడ పేపర్స్. ఏం మాట్లాడుతున్నావు? వదులుతారు నవి. నేను ఎక్కడెక్కడ వచ్చేది వినాయక థియేటర్ లో. సరే చూద్దాం. చూడు కావాలంటే అక్కడ పేపర్స్ అన్ని వదులుతారు. పేపర్ సెలబ్రేషన్స్ అన్ని వదులుతారు అక్కడ. ఇలాగో పండగ వచ్చేసింది. సినిమా ఇంకేం ఫ్యూ అవర్స్ రిలీజ్ అవుతుంది. అంతే. టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. ఎలాగో ఒక హైప్ లో ఉన్నాం. ఆ హైప్ కి తగినట్లు ట్విట్టర్ లో ఇంకా హైప్ పెంచే కొంచెం పీటీ చూద్దామా? పర్ఫెక్ట్. ఎలాగో ఇంకా టైం ఉంది. నిద్ర ఎలాగో పట్టదు మనకు. ఆ టైం లో కొంచెం పొద్దున్నే లేకపోవటం కదా, నైట్ అంతా మేల్కొని వెళ్ళి సినిమా చూస్తాం. అదే జై బాలయ్య ఫ్యాన్. జై బాలయ్య చూద్దామా? వచ్చాడు నాగవంశీ. ఫస్ట్ ట్విట్ వాడు. ఆ లైన్ చూడండి ఎంత బాగుంది. నిన్న వచ్చింది ఫేకు, ఇంకా సేపట్లో వస్తుంది డాకు, ఎక్కించుకోండి హైపు. ఎవడో కానీ బల్ల పెట్టాడు ఇది. ఆ టెంప్లెట్ కి, సమరసింహారెడ్డి కట్అవుట్ కి, మా నాగవంశీ ఇచ్చిన హైప్ కి. బాలయ్య బాబు చేతిలో కోడ్డలు మాత్రమే మిస్ అయింది, లేకపోతే ఆల్రెడీ రివ్యూనే పెట్టేశాడు. బ్లాక్ బస్టర్ బొమ్మ. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, బూమర్ చేసుకోండి. రేపు మార్నింగ్ షో అయిపోగానే కోట్ చేసుకోవచ్చు. తేడా వస్తే సినిమా తేడా కొడితే ఫస్ట్ ఇతనికి కోట్ చేస్తాం. నవీన్ వాడిని గుర్తుంచుకో, సేవ్ చేసి పెట్టుకో. ఇతను సేవ్ బూమర్ చేసుకుని పెట్టుకుంటాం. బాలయ్య బాబు సినిమాలు తేడా కొట్టినా బానే ఉంటాయి. అబ్బా, తేడా కొట్టినా బానే ఉంటాయా బాబు? రూలా సినిమా చూసినావా? అది చూసింటే అప్పుడు తెలుస్తాండే మామూలు తేడా సినిమా కదా అది. సినిమా ఉంటుంది పల్నాడు బ్రహ్మనాయుడు అని. పల్నాడు అదండి పుట్టిండను, బట్ చూసా ఇలా చేరకూడదనే. సారీ, మీసం తిప్తేనే చేరు ముందుకు రావడం. మేము వెయిట్ చేసి టీవీ ఎప్పుడు వచ్చిందా చూద్దామని చూసిన సినిమా అది. ఏం తెలుసు మీకు ఆ బాధ? ఈటీవీ వాడు కరెక్ట్ గా మూమెంట్ వచ్చినప్పుడు యాడ్ ఇస్తాడు. 10 నిమిషాలు నేర్చుకొని రా అన్నట్టుగా. ఆ సినిమా చూసుకుంటే తెలిసిద్ది. ఎవడో ఇంకోటి పెట్టాడు. ఇన్ అ నార్మల్ వరల్డ్ దిస్ సీన్ వుడ్ హ్యావ్ బీన్ అ ట్రోల్ స్టఫ్, బట్ బాలయ్య టర్న్ అరౌండ్ హిస్ ఇమేజ్ ఓవర్ పాస్ట్ ఇయర్స్. దిస్ యాక్చువల్లీ ఫీల్స్ రోర్. పాయింట్. ఈ సీన్ మాత్రం భలే ఉంది నవీన్. నేను ఆ ట్రైలర్ లో చూసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అచ్చం సింహం గర్జించినట్టు భలే ఇచ్చాడు. ఊహ కూడా తెలియనప్పుడు టీవీలో నిన్ను చూసినప్పటి నుంచి నాన్నతో ఫస్ట్ టైం థియేటర్ నరసింహనాయుడు చూడటంతో మొదలు పెట్టితే ఇంకొన్ని గంటలు స్టార్ట్ అయ్యే ప్రీమియర్ వరకు నువ్వు ఇచ్చే గూస్ బంప్స్ ని యూరోపియా అన్మ్యాచబుల్ ఫినామినన్. ఎవడో పెద్ద ఫ్యాన్ అనుకుంటా. నేను మాత్రం ఫస్ట్ సినిమా థియేటర్ లో చూసిందంటే సింహానే నవీన్. సింహానే ఒక 2 సార్లు చూసింటా థియేటర్ లోనే. సినిమా చూసాను గుర్తులేదు కానీ ఫస్ట్ సినిమా సింహానే. నేను ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇది అసలు నెక్స్ట్ లెవెల్. ఇదే 20 నిమిషాల ముందు పేపర్లు చెబుతూనే ఉండాలంట. వీళ్ళు ఇచ్చే హైప్ కి బాలయ్య కోసం ఇలాగే ఉన్నారు. ఫుల్ జోష్ లో ఉండరు. సినిమా చూసి వీళ్ళే అంత మాట అంటే చూడకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం.
అడిగి వన్ నుంచి ఆర్గన్స్ అంటారు కానీ ఎందుకంటే విజువల్ గా కానీ హీరో గారు ప్రజెన్స్ గారు ఇట్లా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం రీచ్ అవుతుంది. నిజంగా బాలయ్య బాబు డైహార్ట్ ఫ్యాన్ ఎవడంటే మా నాగవంశీనే. ఈ నిచ్చుతున్న హైపు బాలయ్య బాబు సినిమాకి నాకు తెలిసినంత వరకు ఎవ్వరు ఇచ్చిండరు. అప్పుడెప్పుడో అన్నారు ఒక్క మగాడుకి అంత హైప్ వచ్చింది అని. అయ్యో ఒక్క మగాడు రిపీట్ అవ్వకూడదు చెప్పానా, ఒక్క మగాడు మాట్లాడద్దారా అని. బట్ స్టిల్ నెక్స్ట్ లెవెల్లో హైప్ ఇస్తున్నాడు. త్రూ బాలయ్య బాబు ఫ్యాన్ అంటే మన నాగవంశీనే. వీడెవడో ఏదో పెట్టాడు బాగా గుర్తు, అఖండ సినిమాకి మళ్ళీ ఎప్పుడు హిట్ కొడతాడో అని మళ్ళీ మళ్ళీ చూసేవాడిని. అలాంటిది ఇవాళ రేపు నీ సినిమా వస్తుంది అంటే అందరూ ఇవాళ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యేదాకా తీసుకొచ్చాం. కరెక్టే, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఐ హోప్ సో. గోల్డ్ నుంచి ప్లాటినం ఎరాలోకి వెళ్తున్నాం. నిజమే నవీన్, అఖండ ముందు కొన్ని సినిమాలు ఉన్నాయే. చెప్పాక ముందే సినిమా చూద్ది రూలర్, నువ్వు చూడలే, వదిలే. మరి అంత రీసౌండింగ్ సక్సెస్ ఎప్పుడు దొరకలేదు. ఐ హోప్ రేపు మళ్ళీ ఆ లెజెండ్, ఒక సింహ, ఒక అఖండ, ఆ మూడు మించిపోయే. ఓకే, లెజెండ్, సింహ, ఒక అఖండ ఫైన్, పర్వాలేదు. నువ్వు మళ్ళీ ఒక మగాడంటే భయం వేస్తుందా? ఒక్క మగాడు నవీన్, ఆ భయం నాకు కూడా ఉంది. బట్ స్టిల్ జస్ట్ బిలీవ్ ఇన్ నాగవంశీ, అంతే అంతే. బాలయ్య బాబు కంటే వాడు ఎక్కువ వాడే నమ్ముతున్నాను ఇప్పుడు. వాడు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు కూడా. వీడియో కూడా బాగా పెట్టండి నవీన్. పొద్దున్నే లేకమంటే ఎక్సైట్మెంట్ నిద్ర రావట్లేదని మనలాగే. ఆ డాన్స్ చూడు. ఈ డాన్స్ కూడా బాగుందా? బాగా సింక్ అయింది. మ్యూజిక్ కదా. మూడ్ రైట్ నవ్ అని పెట్టినాడు. కరెక్ట్ గా మన మూడ్ అదే తగ్గుతుంది. బలయ బలయ గుడ్డల డోలయ జో కొట్టాలయ. ఇట్స్ ఎన్బికే డే, ఇట్స్ డాకు మహారాజ్ డే. జై బాలయ్య. ఎన్బికే డే డాకు. ఓ ఎన్టీఆర్ స్పీచ్. ఈ స్పీచ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఎన్టీఆర్ ఎలివేటింగ్ బాలయ్య ఇస్ నెక్స్ట్ లెవెల్ ఎవరైనా గట్టిగా ఎలివేట్ ఒకళ్ళు కదా. తను బాగా మాట్లాడతాడు ప్రతిదినం. బాగా మాట్లాడటం కాదు, బాగా తెలివిగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. మా చెల్లెలు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చూస్తున్నాను అనుకున్నాను, మాట్లాడడం నేర్చుకో, మాట్లాడడం నేర్చుకో. లేదు ఫస్ట్ నేర్చుకో, చూస్తున్నావు కానీ కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కదా. గట్టిగానే తిట్టిద్ది. వీడెవడో వేసాడు నవీన్, నీతోనే నా సినిమా మొదలైంది, అది నీతోనే ఉంటది, ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా హీరో, నీతో వచ్చిన హ్యాపీనెస్ నువ్వు ఇచ్చే హై ఎవడి వల్ల అవ్వదు, మళ్ళీ నిన్ను చూడటానికి నేను సిద్ధం. మేము కూడా సిద్ధం. మేము కూడా. జై బాలయ్య. వెళ్దామా? టైం అయింది. వెళ్దాం. ఇంకేం తెల్లారింది కదా. వెళ్దామా? బాలయ్య బాలయ్య కొండల డోలయ్య చూకొట్టాలయ్య. వెళ్దాం రా నవీన్, ఇట్స్ ఆల్రెడీ లేట్. టైం అవుతుంది. జై జై బాలయ్య. 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 వచ్చాడయ్యా ముఖేష్. 2 minutes later.
1 hour later. నవీన్ ఎలా ఉండే ఫస్ట్ హాఫ్ చుక్కలు, సెకండ్ హాఫ్ ఫస్ట్ మీటింగ్. ఫస్ట్ హాఫ్ చుక్కలు చుక్కలంటే బాగుంది బాగుంటావా సూపర్ గా ఉంది. మా వంశీ చెప్పినట్టు పేపర్లు ఒకటే తక్కువ అయినాయి. పేపర్లు ఒక్కటే తప్పింది. మస్తు ఉంది కదా సినిమా ఫస్ట్ హాఫ్. పేపర్లన్నీ ముందే వాడేశారు కదా, లోపలికి ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా. ర్యాంప్ భలే ఉంది. అదేదో ట్విట్టర్ లో చూసాం కదా, రజనీకి బక్కోడు బాలయ్య బాబుకి బండోడు అనే తమ్ముడు మాత్రం సినిమా మధ్యలో ఆగిపోయింది. ఏంటంటే స్పీకర్లు పోయి అంటున్నారు. సినిమాకి షో చేస్తారా ఏంటి? లేకపోతే వీళ్ళు అక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. అట్లా అదే కదా. రెస్పాండ్ అవ్వాలి, మాకైతే వచ్చేది రెస్పాండ్ అవ్వాలి వీడియోకి. 1 hour later. ఎలా ఉంటుంది సినిమా? సినిమాకి సూపర్ గా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ ఒక లెక్కలో, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్. టోటల్ బాలయ్య బాబు సినిమా. అసలు డౌటే లేదు. ర్యాంప్ ర్యాంప్ ఏందిరా బాబు. వైలెన్స్ కి నెక్స్ట్